సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోతున్న 5 అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజలు శంకుస్థాపన చేస్తున్నారు. యాదాద్రి అభివృద్ధి రూపురేఖలను మార్చే 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెంపుల్ సిటీ పరిధిలో 15 ఎకరాల్లో 43.80 కోట్ల రూపాయలతో అతిపెద్ద వేద పాఠశాల నిర్మించబోతున్నారు. ఈ వేద పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన జరుగుతుంది. सोमस्वस्यावरुणः समीच्य नमो राजा प्रवृणाभिः पुनातुमा जातवेदामोर्जयन्त्या पुनातो भूर्भुवस्सुवः तच्छय्यो नावृणीमहे गातुर्यज्ञाय गातुर्यज्ञपदये दैवे भक्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वगातु भेषजाम् शन्नो अस्तु द्विपदे सञ्जनस्पदे ॐ शान्ति शान्ति शान्तिः. ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఆ రాజ్యాన్ని అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని అధినేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గోదావరి కృష్ణా తీరాల ఉన్న క్షేత్రాల్ని ప్రతి క్షేత్రాన్ని భక్తులకి సౌకర్యవంతంగా మలచేందుకు పునర్నవీకరణం చేస్తున్న పుణ్య సందర్భం ఇది. ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా ప్రజలందరి గుండెల్లో ఆనందం విరియాలన్నా ధర్మగ్లాని జరగకుండా ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాలి. నేడు తెలంగాణ పుణ్యక్షేత్రాల చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఆ యాదగిరీశుని దీవెనతో కంచి మహాస్వామి అనుగ్రహంతో యాదగిరిగుట్ట వేద విద్యాలయ ప్రాకారానికి అంకురార్పణ. ఇటు భక్తి భావన అటు ప్రగతి సాధన, ఇటు భక్తి భావన అటు ప్రగతి సాధన కలగలిసి జమిలిగా సాగుతున్న వేళ యాగగిరి లక్ష్మీ నృసింహుని దివ్య వీక్షణాల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పంతో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక చారిత్రక మహోత్సవం భక్త జనులకు నేత్రోత్సవం, భక్త హృదయాలకు సాదర స్వాగతం. యాదగిరిగుట్టకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు 5 ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ అలాగే శంకుస్థాపనలు చేయబోతున్నారు. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన 5 ప్రాజెక్టులకు భూమి పూజ అలాగే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. వేద పాఠశాల అలాగే భక్తులు మెట్ల మార్గం ద్వారా వెళ్లేందుకు ఎండ వేడి నుంచి అలాగే వారి నుంచి కూడా రక్షించేందుకు షెల్టర్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే వివాహ మండపం ఇలా పలు ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ అలాగే శంకుస్థాపన ఈ రోజు చేయబోతున్నారు. 100 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ శంకుస్థాపన చేస్తున్నారు. వేద పాఠశాల ఇతర అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి అక్కడ భూమి పూజ శంకుస్థాపన చేయబోతున్నారు. యాదాద్రి అభివృద్ధి రూపురేఖలను మార్చే 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకైతే శ్రీకారం చుడుతుంది సర్కార్. టెంపుల్ సిటీ పరిధిలో 15 ఎకరాల్లో 43.80 కోట్ల రూపాయలతో అతిపెద్ద వేద పాఠశాలను నిర్మించబోతున్నారు ఇక్కడ. అలాగే ఈ వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ రోజు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతుంది. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. ఈ రోజు 5 రకాల ప్రాజెక్టులకైతే భూమి పూజ శంకుస్థాపన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం. చంద్రశేఖర్, యాదగిరిగుట్టలో ఈరోజు 100 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్టలో సీఎం పర్యటిస్తున్నారు.
5 రకాల ప్రాజెక్టులకు భూమి పూజ శంకుస్థాపన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి ఈరోజు యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో చేస్తున్నారు. మనం చూడవచ్చు వేద పాఠశాలతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంచి కామకోటి పీఠాధికారికి ఆచార్య ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా పూజ ఉన్నాయి. అయితే సీఎం పర్యటన సందర్భంగా కొంత సమన్వయ లోపం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఇక్కడ చెంపుతుకి పైన ఉన్నటువంటి ఏట పాఠశాల నిర్మాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కళ్ళకిలో ఉన్నటువంటి హెలికాప్టర్ కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కింద వెయిట్ చేస్తున్న క్రమంలో అందరూ అక్కడే ఉన్నారు. ఇక్కడ ఎవరు లేకపోవడంతో దాదాపు కింద నుంచి మళ్ళీ పైన హెలికాప్టర్ వచ్చేంత వరకు కూడా దాదాపు 10 నిమిషాల నుంచి పావు గంట పాటు మంత్రులు హెలికాప్టర్ వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బయలుదేరి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని పూజా ప్రాంగణం చేస్తున్నారు. వేద పాఠశాలకు సంబంధించిన ఆ పూజా కార్యక్రమం, అదేవిధంగా ఆ పైన కొండ పైన నిర్మించినటువంటి ఈశాపర్ణ మండపం, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదంతా కూడా ఇక్కడ వేద పాఠశాల ఆ సంబంధించిన శిలాఫలకాలు కూడా ఇక్కడ ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన అనంతరం స్వామివారి దర్శనానికి దర్శనం పూర్తి తర్వాత తిరిగి ప్రెసిడెంట్ పూర్తి చేరుకుంటారు. దాదాపు అర్ధగంట పాటు ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆలయ పూర్తి అవుతారు. దాదాపు అర్ధగంట పాటు షెడ్యూల్ విరామం తీసుకునే షెడ్యూల్ ఆ తర్వాత తిరిగి దాదాపు 12 గంటల ప్రాంతాల్లో తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. అతనికి మాత్రం చంద్రశేఖర్. ఏతద్వా అగ్నేర్నక్షత్రం యత్కర్తికాః స్వాయామేవైనం దేవతాయామాధాయ